నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. తమ దేశంలోకి అక్రమంగా జొరబడి ఇక్కడే ఉండిపోతున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమ వలసదారులను ఎలాగైనా పట్టుకుని వారి వారి స్వదేశాలకు రిపోర్ట్ చేయాలనుకుంటున్న అమెరికా ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా చర్యలు తీసుకుంటోంది. ఈ అక్రమ వలసదారుల వల్ల తమ దేశ ఖజానాపై ఎంతో భారం పడుతుందని, ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయని భావిస్తున్న అమెరికా ప్రభుత్వం అందుకోసం ఏడాదికి కనీసం 10 లక్షల మంది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను తమ దేశం నుంచి పంపించేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వీటిలో ప్రధానమైనది ఏకంగా అక్షరాల 4,20,000 కోట్ల రూపాయలతో డిటెన్షన్ జైల్స్ అంటే ఇమిగ్రేషన్ జైల్స్ నిర్మించాలని నిర్ణయం. అంటే ఇప్పటికీ అంతగా వాడుకలో లేని వేర్ హౌసెస్ అంటే గోదాములు తీసుకుని భారీ గోదాములని వాటిని ఇమిగ్రేషన్ జైల్స్గా మార్చాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 23 జైళ్ళు ఇలాంటివి. కనీసం 500 బెడ్స్ నుంచి మ్యాక్సిమం 9,500 బెడ్స్ ఉన్న బ్రహ్మాండమైన అతి భారీ ఇమిగ్రేషన్ జైల్స్ను నిర్మించేందుకు అమెరికా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మేరీల్యాండ్లోని హ్యాగర్స్టౌన్లో, తర్వాత ఆరిజోనాలోని సర్ప్రైజ్లో రెండు వేర్ హౌస్లను ఇలాగే ఇమిగ్రేషన్ జైల్స్గా మార్చే ప్రక్రియను చేపట్టింది. ఆ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారని భావిస్తున్న టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్పాసోలో 8,500 బెడ్స్, అదే రాష్ట్రంలో హచిన్స్లో ఏకంగా 9,500 బెడ్స్తో ఇమిగ్రేషన్ జైలు నిర్మాణానికి సంకల్పించింది. ఈ దిశగా కూడా అందుకు అనుగుణమైన వేర్ హౌసెస్ అంటే గోదాములు సేకరించే పని ముమ్మరంగా సాగుతోంది. ఈ ఇమిగ్రేషన్ జైల్స్ వీటన్నింటిలో కూడా కనీస వసతులు, బెడ్స్, వాష్రూమ్స్, మినిమం వసతులు కల్పించనున్నారు. మీరు పట్టుకున్న తర్వాత వాళ్ళ స్వదేశాలకు పంపించే వ్యవధిలో ఉంచేందుకు. అయితే ఈ ఇమిగ్రేషన్ జైల్స్ ఏర్పాటును అమెరికాలో అందరూ హర్షిస్తున్నారంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది అమెరికాలోని కొన్ని ప్రధాన వర్గాలు, ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రాట్స్ ఈ ఇమిగ్రేషన్ జైల్స్ ఏర్పాటును తీవ్రంగా నిరసిస్తున్నారు. వారి వాదన ఏమిటి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతే అందరూ కూడా అమెరికా సమాజానికి భారమేమీ కాదని, వారే కనుక లేకుంటే అమెరికాలోని ఎన్నో రంగాలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని, హార్డ్ వర్క్ అంటే కఠిన శారీరక శ్రమతో కూడినవి కొన్ని బ్లూ కాలర్ జాబ్స్ను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం చేస్తానికి ముందుకు వస్తారని, వారే కనుక లేకుంటే ఆ పనులన్నింటి చేసేవారే ఉండక ఆ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన, అమెరికా ఉత్పాదకపైన పడి ఖజానాపై పెనుభారం మోపుతూ ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇమిగ్రేషన్ జైల్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అమెరికాలో కొన్ని చోట్ల నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వం వాటిని సీరియస్గా ఖాతరు చేయటం లేదు, ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. తన లక్ష్యమైన అమెరికా వ్యాప్తంగా 23 ఇమిగ్రేషన్ జైల్స్ ఏర్పాటుకు ముందుకు కదులుతోంది. సాధ్యమైన త్వరలోనే వీటన్నింటినీ ఏర్పాటు చేసి తను అనుకుంటున్న లక్ష్యమైన ఏడాదికి 10 లక్షల మంది అక్రమ వలసదారులను తమ దేశం నుంచి పంపించేసేందుకు పూర్తిగా సంసిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఒక చిన్న సూచన ఏమిటంటే, ఇదివరకులాగా అమెరికాలో ఎలాగోలో ఒకసారి జొరబడితే కనుక అక్కడ ఉండిపోతాం, అలా జీవితాలు కొనసాగించగలం అనుకుంటున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరికీ కూడా ఈ పరిణామం అంటే అమెరికా ప్రభుత్వ కఠిన వైఖరి అశనిపాతంగా మారనుంది. ఎలాగోలా డంకీ మార్గాల ద్వారానో, బ్రోకర్ల ద్వారానో, ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానో, కెనడా నుంచో, మెక్సికో నుంచో లేదా ఇతర మార్గాల నుంచో అమెరికాలోకి జొరబడి ఎలాగోలా ఇక్కడే ఉండిపోయి జీవితం గడిపేయాలనుకుంటున్న చాలామందికి ఈ ఇమిగ్రేషన్ జైల్స్ పెనుశాపంగా మారనున్నాయి. ఒకసారి కనుక పట్టుబడితే అరెస్ట్ చేయడంతో పాటు ఈ డిటెన్షన్ సెంటర్లో ఉంచడం, ఆ వెంటనే వారి స్వదేశాలకు పంపటం ఎంత ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు తాము అమెరికా చేరేందుకు అయిన వ్యయం, ఈ మానసిక శారీరక ఒత్తిడి ఇవన్నీ కూడా వారి తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందువల్ల ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటి అంటే, సరైన అనుమతి పత్రాలు, సరైన అర్హతలు ఉండిన వారు మాత్రమే అమెరికాలోకి ప్రవేశిస్తే మంచిదని.